విశ్వాసం చాలా ముఖ్యమైనటువంటిది. విశ్వసిస్తే ఎలా ఉంటుంది? ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. ఒక గురువు దగ్గర శిష్యుడు వచ్చేదానికి వచ్చినాడు. గురువు ఉపదేశం ఇవ్వలేడు. 6 నెలలైంది, సంవత్సరమైంది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు వస్తున్నాడు. అయితే పెద్ద పెద్ద శిష్యులు వాళ్ళని దూరం పంపించేస్తున్నారు. పద 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 అని. అచంచలమైనటువంటి విశ్వాసం గురువు పైన ఉంది. ఒకరోజు స్వామి నాకు ఉపదేశం ఇచ్చే తీరాలని చెప్పి పట్టుబట్టినాడు. వీళ్ళంతా వచ్చి చెవులో చెప్తున్నారు స్వామికి. వాడు అప్రయోజకుడు, పనికిరాడు, అట్లా ఇట్లా ఏమో 10, 20 చెప్తున్నారు. ఊగుతున్నాడు స్వామి. పెద్ద గుండ్రా తీసుకొని చేసి కొట్టి జగడ్జా అంటాడు. జగడ్జా అంటే పద అని అర్థం. వాడనుకుంటాడు మంత్రం అనుకుంటాడు. జగడ్జా. అబ్బా, నాకు స్వామి పెద్ద మంత్రం ఇచ్చినాడు, ఆశీర్వాదం చేసి నాకు విగ్రహం రాయి కూడా ఇచ్చినాడు. అదే మహాప్రసాదం అని చెప్పి తీసుకుపోయి ఇంట్లో పోయి పూజ చేసుకొని స్టార్ట్ చేశారు. లేచిన జగడ్జా, కూర్చున్న జగడ్జా అని. జగడ్జా జగడ్జా జగడ్జా. విశ్వాసం చూడండి, గురువుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం. ఇంకా సరే, ప్రతి నిత్యము ఏ పని చేసినా అదే మంత్రం ఉంది. గురువు మీద విశ్వాసం, శ్రద్ధ ఉంది. ఆ ఊర్లో ఎక్కడో నీళ్లు పడలేదని చెప్పి గురువు గారిని పిలిచిపోయినారు. బాయిలో చూసినారు, నీళ్లు పడలేదు. స్వామి ఆలోచన చేసినాడు. సరే, నీళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడ జపం చేస్తాను, ఇచ్చిపెట్టలేదు అని చెప్పి హఠం పట్టినాడు గురువు. కూర్చున్నాడు, జపం స్టార్ట్ చేసినాడు. 2 రోజులే, 3 రోజులే, 4 రోజులే, 5 రోజులే ఆ జపం సాగుతూనే ఉంది. ఆ నీళ్ళు రావడం లేదు. అన్నం ముట్టుకోడు స్వామి. చాలా బక్క చిక్కిపోయినాడు. ఊర్లో వాళ్ళంతా వచ్చి బాధపడుతున్నారు. స్వామి, ఆ నీళ్ళు లేకుండా పోయా, మీరు రాండి బయటికి. నేను ప్రాణం పైన రాండి, ఇదే మాట ఇచ్చినాను, అయిపోయా. పెద్ద పెద్దోళ్ళు వచ్చి పిలుస్తున్నారు, రావడం లేదు. చివరకు వీళ్ళకి తెలిసి వీళ్ళ చెవిలో పడా. జగడ్జా శిష్యునికి తెలిసి ఏమంటే గురువు రావడం లేదు. వచ్చి చూశా, బక్క చిక్కిపోయినాడు గురువు. ఇప్పుడు ఒకసారి వచ్చేటట్లున్నాడు. ఇంటికి పోయా. గురువు ఇచ్చినటువంటి గుండ్రాకి తీసుకోలేదు. వచ్చి నా గురువుని ఇంత కష్టపెట్టింది ఈ బావి, నేను విడిచిపెట్టానని చెప్పి బాగా బలంగా తీసుకొని జగడ్జా అని వేస్తే అక్కడి నుంచి నీళ్ళు ప్రారంభమైంది. అందరికి ఆశ్చర్యం. ఆ గురువు అనుకున్నాడు, ఎవడో నాకంటే పెద్ద మహానుభావుడు వచ్చినాడు, వాడి దర్శనం చేసుకోవాలా, వాడి నమస్కారం అన్నా చేసుకోవాలి, నేను పిల్లండి ఆ మహాత్ముని అని. పైన నిలబడినాడు. జగడ్జా స్వామి పైకి వస్తాడు అని. ఈ శిష్యులు వచ్చి అంతా పట్టుకుంటారు. వీడే బయటకు వచ్చి, స్వామి మీరు ఎవరు మహాత్ములు, మహానుభావులు? ఏం స్వామి నాకే జోడిస్తారు? మీ శిష్యుడు స్వామి, నేను ఎప్పుడు ఉపదేశం ఇస్తే నీవు ఏం కదా అంటే, ఇక రాయి ఇసురంటే పెద్ద మంత్రం ఇస్తుంది కదా స్వామి, జగడ్జా మంత్రం. ఏం తెలుస్తుంది ఇంట్లో? ఏముంది ఇంట్లో? చదువుకున్న వాళ్ళకి ఏమైనా అసహ్యంగా కనపడవచ్చు, వింతగా కనపడవచ్చు, ఎగతాళిగా కనపడవచ్చు. అక్కడ శ్రద్ధ ఉంది, అక్కడ విశ్వాసం ఉంది. ఎక్కడ విశ్వాసం పరిపూర్ణంగా ఉంటుందో అక్కడ భగవంతుడు పలుకుతాడు, తప్పనిసరిగా పలుకుతాడు.